సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ అరెస్ట్ను ఖండిస్తున్నామన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. అరాచకానికి ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందన్నారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, జర్నలిస్టులను భయకంపితులను చేస్తున్నారన్నారు వైఎస్ జగన్. సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ అరెస్ట్ను ఖండిస్తున్నామన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కవిత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును తీవ్రంగా ఖండించారు. 70 ఏళ్ల వృద్ధుడైనటువంటి అత్యంత సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావును కక్షపూరితంగా చంద్రబాబు ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. చట్టం, న్యాయం అన్నవి ఇక్కడ కూని అయిపోయాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని కూడా భయకంపితులు చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని తన ట్వీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వం పైన మండిపడ్డారు. ముఖ్యంగా ఏడాది కాలంగా చంద్రబాబు ఆ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి ఆ దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది, అణిచివేయడానికి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు. సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధం ఉంటుంది? సహజంగానే ఓ డిబేట్లో వక్తలు కొందరు అనుకూలంగాను, కొందరు వ్యతిరేకంగాను మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానల్లో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్టులు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల తరపున మీడియా నిలవకూడదని, చంద్రబాబు గారు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని, ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ సాక్షి మీడియా పైన దాడులు చేస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావుపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు కూడా ఆంక్షలు విధించారు కొమ్మినేని షోకు సంబంధించి. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లపై ఛానళ్లను నియంత్రిస్తూ కక్ష సాధిస్తూ ఉన్నారు. కొమ్మినేని అరెస్టును కూడా ఆ కక్షలో భాగంగానే మళ్ళీ ఇవాళ అక్రమ కేసులతో చేయించిన వైనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారం 5 ఏళ్లే, అందులో ఏడాది గడిచిపోయింది. 4 ఏళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తన ట్వీట్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. చెడు సాంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పడుతుంది, అది రెండింతలు అవుతుందన్న విషయాన్ని మర్చిపోకండి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పైన ఒక సాక్షి టీవీలో జరిగిన డిబేట్కి సంబంధించి ఒక ఎనలిస్ట్ మాట్లాడిన మాటలకి కొమ్మినేని పైన అక్రమ కేసులు పెట్టడం, కక్షపూరితంగా అరెస్ట్ చేయడాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ అరెస్ట్ను ఖండిస్తున్నామన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. అరాచకానికి ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందన్నారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, జర్నలిస్టులను భయకంపితుల్ని చేస్తున్నారన్నారు వైఎస్ జగన్.